ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారంపై స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియ సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మన సంఘ సభ్యులు శ్రీమతి డారతీ ముల్కి మధుకర్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్, మేలు చేత కీడును జయించుము అనే అంశంపై వారు సందేశాన్ని అందించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన మరొక దినం కోసం వందనాలు చెల్లిస్తాను. ప్రతి దినం మనకి ఎంతో ప్రెషియస్ అనమాట. దేవుడు మనల్ని ఒక దినం పొడిగించు అంటే వీ షుడ్ బి చాలా థ్యాంక్ఫుల్ అనమాట. ఒక చిన్న జీవితం మనం జీవిస్తున్నాం ఈ లోకంలో, చాలా సమాధానంగా సంతోషంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినం ధ్యానానికి మనము దేవుడు మాట్లాడే ఈ వాక్యం ఏంటిదనంటే, మేలు చేత కీడును జయించుము, మేలు చేత కీడును జయించుము. ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. రోమన్స్ చాప్టర్ 12 and 14 to 21లో మనము ఈ యొక్క వాక్యాన్ని మనము చూసుకుందాము. రోమికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఉంది.
మిమ్మను హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించుడు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు అనుకూలై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడెవడికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని మనకు ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అనమాట. ఈ లోకంలో మనకు సమాధానం ఎంతో అవసరం వీలారా. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. మనం ఎంతో భయంతో, శ్రద్ధతో, పాజిటివ్ మనసుతో జీవించాలి. ఒకరినొకరు ప్రేమించాలి. మన జనరాలు ప్రియులారా, మీరందరూ కూడా ఎవరి మీద కోప్పడవద్దు, ఎవరి మీద ద్వేషించవద్దు. ఒకరు చేసే పనిని మనం వాళ్ళని థ్యాంక్ఫుల్గా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలా. వాళ్ళ పని చేస్తున్నది వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. ఏదైనా చిన్నలేమన్నా అటు ఇటు అయితే మనుషులం కదా, ఒకరికొకరికి క్షమించుకొని అక్కడికి అది వదిలేసేయాలా అనేది మనకు ఆ మనసు కలిగి ఉండాలా. మనము దేవునికి నిజంగా కృతజ్ఞతగా ఉండాలి. ఇంత మంచి వాక్యాలు మన దేవుడు మీకు దినమంతా మనం ఎప్పుడైతే వాక్యం చదువుతో ఆ వాక్యం మనలో నిండుగా ఉంటే మన నోట్ల నుంచి కూడా మంచి వాక్యాలు బయటికి వస్తాయి. హృదయం నిండా మీ వాక్యాలను భద్రపరచుకోండి. ఎందుకనంటే సమయం వచ్చినప్పుడు అవే వాక్యాలతోనే ఇతరులతో మీరు మాట్లాడండి, వాళ్ళకి మేలు చేయండి, కీడు మాత్రము చేయకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ వాక్యంతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాము నైనా. ఈ లోకం ప్రభా ఎంతో క్షీణించిపోతుంది నైనా, ఎంతో భయంకరంగా ఈ లోకము తయారవుతుంది నాయన. ఎంతో సాతాను ఎంతో పట్టుకుంటుంది అయ్యా నీ దగ్గరికి రాకుండా. కానీ ప్రభా, మీ యొక్క కృప చేత మేము జీవిస్తున్నాము నైనా. ఎల్లప్పుడూ మేము మీతోనే ఉండడానికి కృప చూపించి బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, సమాధానపరచమని, అందరికీ మేము మేలు చేసేవారిగా మమ్మల్ని వాడుకోమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రోమన్స్ 12 మనం ఇప్పుడు చూసినాము కదా. మనం శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. కొట్లాట్లు, గొడవలు వద్దు మన ప్రియులారా. చిన్న జీవితము, కొంతకాలం ఈ జీవితము, ఇక్కడ అన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ఆ లోకంలో దేవుడు ఎప్పుడు మనల్ని ఆహ్వానిస్తాడంటే ఆయన చిత్త ప్రకారం ఉండేవారికి ఆయన జీవితం ఇస్తాడు. చిన్న చిన్నవి కూడా మనము ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు. అప్పుడే క్షమించేయాలా. ఎవరైనా మనకు కీడు చేస్తే వాళ్ళకు మేలు చేయాలా అనేదే ఎప్పుడు మన లోపల హృదయంలో అది మనం నాటుకుందాము. ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్ అన్నమాట. ఏది ఈవిల్ వచ్చినా, ఏది వచ్చినా కూడా మనము దాన్ని జయించాలి అని మనం చేస్తాము. మనము సౌలు గురించి, ఇంకా దావీదు మనకు ఒక స్టోరీ తెలుసు. 1 Samuel 24th and 17th verse మనం చూసినట్లయితే, 1 Samuel 24వ అధ్యాయము 17వ వచనంలో నుంచి మనం చూసినట్టయితే దావీదుతో ఇట్లా, నేను ఎప్పుడైతే మనకందరికీ స్టోరీ తెలుసు. 24వ అధ్యాయం మీరు ఒక్కసారి చదివితే అక్కడ ఎంత మంచి స్టోరీ మనం ఇక్కడ దావీదు ఇంకా సౌలు రాజు గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. సౌలు దావీదుకి ఎంత కీడు చేసినా, చంపాలనుకున్నా కూడా ఎప్పుడైతే సౌలు ఆయనకి చేతిలో పడ్డాడో, ఆ గుహలో ఆయనకు దొరికాడు, ఉట్టి అంచు మాత్రమే ఆయన కట్ చేసినాడు, కానీ ఆయనను చంపలేదు. ఎందుకంటే దేవుడు వాగ్దాన పుత్రుడు, ఆయన వాగ్దానం చేసినాడు అనమాట. ఆయన దేవుడు ప్రియుడు అన్నమాట అని మనం ఇక్కడ చూస్తున్నాము. సౌలు వస్త్రమును తాను కోసని దావీదు మనసును వచ్చిందనమాట. అట్లా ఎందుకంటే ఆయన చాలా బాధ అనిపించింది. ఆయన ఆ వస్త్రంలో అట్లా చింపితేనే, కట్ చేస్తేనే ఆయనకు బాధ అనిపించి, చంపితే ఆయన ఇంకెంత బాధపడతాడు అనేది మనము, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని జనులతో చెప్పను అన్నమాట. ఇంత మంచి మాట ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయనను చంపొద్దు, జనుల్లో కూడా చెప్తున్నాడు అనమాట. వదిలేయండి, ఆయన నాకు కీడు చేసింది, నేను ఆయనకి మేలు చేయాలి అనేది. మనం ఒక సామెత కూడా పద్యం కూడా మనం చూసినట్టయితే, సుమతి పద్యంలో కూడా అపకారికి ఉపకారము నెపములు ఎంచక చేయువాడే నేర్పరి అని. ఎంత మంచి సుమతి, ఇదెంత మంచి పద్యం.
ఇది ఒక మన బైబిల్లో కూడా ఇదొకటి ఉన్నదన్నమాట. బైబిల్ నుంచే తీసుకుండొచ్చు వాళ్ళు అనేది అనుకుంటాం. బైబిల్లో ఎన్నో మంచి మంచి వాక్యాలు ఉన్నాయి. మనం చదివితే మాత్రము అసలు మనం ఎవరి జోలికి కోపం అనేది కూడా మనకి రాదు అన్నమాట. వచ్చిన 17 అధ్యాయంలో మనం ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, దావీదుతో సౌలు ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను నా చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినంన నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకారం బుద్ధి వెల్లడి చేసేవి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఎప్పుడైతే మనం కీడు చేసిన వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళకంటే కూడా మంచి మనము గుణవంతులు అవుతాము. దేవుడు మనం బ్లెస్సింగ్ ఇస్తాడు. ఎందుకంటే దేవుని బ్లెస్సింగ్సే మనకు అవసరం, మనుషుల బ్లెస్సింగ్స్ కాదు. వెన్ గాడ్ బ్లెస్సెస్ అస్ ఇట్స్ అబండెన్స్. దానిలో ఇంకా అసలు ఏ తిరుగు లేదు. శాంతి, సమాధానం ఇవన్నీ కూడా ఆత్మఫలాలు మనలో ఉంటున్నాయని ఇంతకుముందే నేను వాక్యంలో చెప్పి ఉన్నాను. సౌలు కూడా అదే మాట అంటున్నాడు అనమాట. దావీదు నన్ను యెహోవా నన్ను నీ చేతికి అప్పగించునమాట. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినంన నీవు నాకు నా అపకారముకు ఉపకారము చేసేవాడవై నా ఎదుట నీకున్న అపకారం బుద్ధి వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే కూడా నీతిపరుడు. ఎస్, అక్షమాపణలు ఎంత గుణం ఉంది అంటే మనకు దేవుడు కూడా మనల్ని క్షమిస్తే నీతిపరుడు అంటాడు. ఒకరికి తన శత్రువు దొరికిన మేలు చేసి వేయునా. శత్రువు దొరికితే మేలు చేసి వాళ్ళ మనం పంపివేస్తామా? లేదు. మన కోపం వచ్చి వాళ్ళని ఇంకెంత ఎంత ఏం చేయాలా అనేది మన హృదయంలో వాళ్ళ గురించి కోపం రగులుతుంటుంది. ఈ దినంన నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక అని మనం బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఇతరులకు ఎల్లప్పుడూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. మన కీడు చేసిన వాళ్ళకి ఎప్పుడైతే మనం బ్లెస్సింగ్స్ ఇస్తామో, యు సీ మై చిల్డ్రన్, గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ అంటామంటే మీకు శాంతి, సమాధానం, మీ ఒకలాంటి జాయ్ మీ మనసులో వస్తుంది. మీరు ఎప్పుడైతే వాళ్ళని క్షమించి కీడుకు మేలు చేస్తే, వాళ్ళని నిజంగానే క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని చాలా బ్లెస్ చేస్తాడు. మీ హృదయంలో మీరు ఆ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ట్రై ఫ్రమ్ టుడే టు ఫర్గివ్ దెమ్. ఎవరైనా కీడు చేస్తే వాళ్ళకి మేలు చేయాలనేది మీరు ఈ నూతన సంవత్సరంలో ఒకటి అనుకోండి, మనసులో అనుకోండి. ఎవరేమైనా చేసుకోండి, గాడ్ విల్ టేక్ రివెంజ్. వీ డోంట్ హ్యావ్ టు టేక్ రివెంజ్. వదిలేయండి. గో ఆన్, కీప్ ఆన్ గోయింగ్ అకార్డింగ్ టు గాడ్స్ లా. నిశ్చయంగా నీవు రాజు అగుదువని ఇజ్రాయేలుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. సౌలేమంటున్నాడు, నిశ్చయంగా నువ్వు రాజు అవుతావు. ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు, ఆయనకి ఎంత ఆశీర్వాదిస్తున్నాడు ఆయనను కాపాడినందుకు. మనం కూడా ఎవరికైనా మేలు చేస్తే దేవుడు కూడా మనకి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. చాలా అంటే చాలా లెక్కలేని బ్లెస్సింగ్స్. యూ ట్రై దిస్ ఇన్ యువర్ లైఫ్. వాళ్ళ నుంచి మీరు ఎవరు కూడా ఒకళ్ళ మీద కోపం కానీ, ద్వేషం కానీ, ఈర్ష్య కానీ పెట్టుకోకుండా, ఇదన్నీ కూడా సాతాను మనకు తెచ్చినవన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్స్ ఆల్ ఫ్రమ్ డెవిల్. ఇవి మనలో ఉంటే కోపము, ద్వేషం ఇవన్నీ తీసివేయండి ప్లీజ్. కొన్ని దినాలు మాత్రమే మనం ఈ లోకంలో ఉంటున్నాము. శాశ్వతమైన జీవితానికి మనం వెళ్ళడానికి వేర్ ఓన్లీ వర్షిప్ విల్ బి దేర్. ఓన్లీ వర్షిప్. అండ్ ఆ వర్షిప్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ మనకి. ఎవ్రీథింగ్ మనం ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలి. అప్పుడు మనలో శాంతి, సమాధానంను, సంతోషాన్ని ఉంటుందని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. సో ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. మేలు చేత కీడును మీరు జయించుమని ప్రభు మనతో ఈ రోజున ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నారు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి మీ అందరితో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్. వెన్ యూ డూ గుడ్ టు అదర్స్, గాడ్ విల్ బ్లెస్ యూ డబుల్. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవ